సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్ కు వెళ్లగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యేల బృందానికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ మెట్ల మీద కూర్చొని ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ దాడులపై హరీష్ రావు ఫిర్యాదు చేశారు. సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపికి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పారు. అటు దాడిని దగ్గరుండి ప్రోత్సహించిన పోలీసుల్ని సస్పెండ్ చేయాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఇప్పుడు బాడి కౌశిక్ ఇంటి మీద దాడి వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ కి చేరుకుంది. కొద్దిసేపటి క్రితం వేరేస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇటు బాడి కౌశిక్ ఇంటి మీద దాడి చేసిన వారి మీద ఫిర్యాదు చేసేందుకు కొద్దిసేపటికి వచ్చారు. కానీ ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందాన్ని లోపలిగా కారుతో లోపలికి పంపించే ప్రయత్నం పోలీసులు చేయకపోవడంతో కూడా నేరుగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నడుచుకుంటూ సిపి కాలనీ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాసేపు ఉధృతి చేసి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే సిపి కాలనీ లోపలికి పంపిస్తామంటూ చెప్పే ప్రయత్నం పోలీసు చేయడంతో కూడా కాసేపు అక్కడ ఉధృత చూస్తున్నట్టు చెప్పాల్సిన. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ ఇంటి మీద దాడి వ్యవహారానికి సంబంధించి కూడా కొంత ఉధృత కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయనకి బాసటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఉదయం నుంచి ఆయన ఇంటి వద్దకు వెళ్ళడం ఆయన పరామర్శించారు. నేరుగా ఎమ్మెల్యే ఆయనతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం అంతా కూడా తీసుకుని వచ్చి సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేద్దామని కూడా కొద్దిసేపటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపికి ఫిర్యాదు చేయబోతున్నారు. కానీ ముఖ్యంగా దాడి చేసిన వర్గీయుల మీద అత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా మొత్తంగా పాడి కౌశిక్ ఇంటి వద్దకి వచ్చే ప్రయత్నం చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల బృందం ఆరోపిస్తున్న నేపథ్యంలో వెంటనే ఈ రెండు డిమాండ్లు పరిష్కరించే మనకు తాము సిపి కార్యాలయంలో బైఠాయిస్తామంటూ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఇప్పటికే ఎమ్మెల్యేల బృందం అంతా కూడా జాయింట్ సిపి కార్యాలయంలో బైఠాయించి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిపి కార్యాలయం ఎదుట కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం అంతా కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ముందుగా సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపోతారని కూడా అందరూ భావించారు. కానీ ప్రస్తుతానికి అయితే సిపి అందుబాటులో లేకపోవడం, జాయింట్ సిపికి వద్దకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం వేయడం, లిఖితపూర్వకంగా రాసే ప్రయత్నం చేయడం, కానీ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కూడా ఇటు అరకపూడి గాంధీ వర్గీయుల మీద అత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఏదైతే బందోబస్తు విషయం కావచ్చు, పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వహించారు. కాబట్టి వారికి సహకరించిన వారు ఎవరైతే ఉంటారో వారి మీద చర్య తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ మంత్రి కూడా బయటకు వచ్చి తాము ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి వివరానికి సంబంధించి సిపికి కంప్లైంట్ చేయడానికి వచ్చాం, కానీ సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపి కార్యాలయం వద్ద కూర్చున్నాము, లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తామంటూ కూడా చెప్పిన ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన రెండు డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చేసే ప్రయత్నం కాబట్టి వారి మీద అత్యాచారం కేసు నమోదు చేయాలి. వారికి దాడికి సహకరించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని కూడా రెండు ప్రధాన డిమాండ్లు ప్రస్తుతానికి వారు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే వైపు జాయింట్ సిపి కార్యాలయంలో ఎమ్మెల్యేల కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి వారు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే సిపి కార్యాలయంలో ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఉదయం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకపూడి గాంధీ వర్గీయులు దాడి చేసే ప్రయత్నం చేశారో రాజకీయ పరిణామాలు చేస్తున్న ఎన్నికలకు డీపీపీ అలర్ట్ చేస్తున్న అక్కడికి వచ్చి కూడా ఎమ్మెల్యేలతో పాటు అధికారులు పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత నాశనం పిఎస్సీ వారిని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొంత సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పూర్తి స్థాయిలో బీఎస్పీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు.
కావాలని పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు, అత్యాచారం చేసే ప్రయత్నం అరకపూడి గాంధీకి సంబంధించిన వర్గీలు చేస్తారని కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో తమ రెండు జిల్లాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అన్ని ఇక్కడ నుంచి వెళ్తామని కూడా విసిగించుకున్న కొన్ని పత్రికలు ప్రస్తుతానికైతే లోపల జాయింట్ సెక్రటరీ కార్యాలయంలో ఎమ్మెల్యేల బృందం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తుంటే బయట మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇప్పుడు ఇటు రాష్ట్రీయ లో అరకపూడి గాంధీతో పాటు ఆయన కనిపిస్తుంది. ఇప్పటికే సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆయన్ని ఖచ్చితంగా ఇప్పటికీ ఆయన్ని పరామర్శించి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ ఈ సంబంధించి పాడి కౌశిక్ మీద ప్లాన్ ప్రకారమే కచ్చా పక్క వ్యూహంతో కూడా వారు దాడి చేసే వచ్చారు, ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లు టమాటాలతో పాటు ఇంటి అద్దాలను కూడా పలగొట్టే ప్రయత్నం కూడా అరకపూడి గాంధీ సంబంధించిన వర్గీయులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద అరెస్ట్ చేయాలి, తర్వాత వీరికి సంబంధించిన పోలీసుల మీద సస్పెన్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా ఇక్కడికి సిపి కార్యాలయం చేరుకునే సందర్భంలో కూడా ఇటు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళంతా ఎమ్మెల్యేలు కానీ లోపలికి నేరుగా వారు కారు పంపించకపోవడంతో హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యే అంతా కూడా నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ పోలీసులతో వాగ్యం తీరారు. ప్రజాస్వామ్యంలో గత 10 ఏళ్లలో కూడా ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు, ఎందుకు తమ నిర్బంధిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇటు ఇక్కడ ఉండే పోలీసులతో వాగ్దానికి దిగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కేవలం ఎమ్మెల్యేల బృందాన్ని మాత్రమే సిపి కార్యాలయానికి లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ రెడ్డి వచ్చి దాన్ని ఖచ్చితంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేశాము, కానీ తమ 2 డిమాండ్లకు సంబంధించి ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి మీద అత్యాచారం చేసిన అరకపూడి గాంధీతో పాటు అనుచరుల మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, అదేవిధంగా పోలీసులకు సహకరించారు. ఎందుకంటే అరకపూడి గాంధీ ఎల్పీ కార్యాలయం నుంచి బయటప్పుడు కూడా ప్రతి మినిట్ సమాచారం పోలీసుల వద్ద ఉన్నప్పుడు ఎందుకు అరకపూడి గాంధీ వర్గీయులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎందుకు బందోబస్తు పెంచలేదు, ఆ విల్లాలు లోపల గేట్లు వేసినా కూడా గేట్ల వద్ద ఎందుకు భద్రత ఏర్పాటు చేయడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డి దాడి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికైతే సిపి కార్యాలయానికి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన స్థానిక నాయకులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాడి ఘటన తర్వాత కూడా సిపి స్పందిస్తూ ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేరుగా పాడి కౌశిక్ రెడ్డి నేరుగా ఫిర్యాదు చేస్తే తాము కేసు పెడతాము, లేకపోతే సుమోటోగా తీసుకుంటామంటూ కూడా సిపి చెప్పిన తర్వాత ఆ తర్వాత హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం, ఆయన పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తాము సిపిని కలుస్తామంటూ కూడా ఎమ్మెల్యేల బృందం అంతా ఇక్కడికి చేరుకున్నట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే ఒకవైపు లోపల జాయింట్ సిపి కార్యాలయంలో ఎమ్మెల్యేల బృందం అంతా కూడా బయట అక్కడే కూర్చొని తమ డిమాండ్లను పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదలేదంటూ చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, బయట మాత్రం సిపి కార్యాలయం గేటు మెట్ల వద్ద ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా ప్రస్తుతానికి అయితే మెట్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. చూడాల్సి ఉంటుంది ఎంతసేపు. ఇప్పటికే సిపి అందుబాటులో లేకపోవడం, జాయింట్ సిపి వారు అడిగిన డిమాండ్లకు సంబంధించి పరిష్కరిస్తామని హామీ ఇస్తారా లేదా ఏం జరుగుతుందని కూడా ప్రస్తుతానికి అయితే మనం చూడాల్సి ఉంటుంది. సుమారుగా 25 నిమిషాల నుంచి కూడా సైబరాబాద్ సిపి కార్యాలయంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా లోపల నుంచి చూసుకోవచ్చు. గంగుల కమలాకర్తో పాటు బయట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు మాజీ మంత్రి దయాకర్ రెడ్డి కూడా నేరుగా ఇక్కడికి వచ్చారు. పల్లా రాజేశ్వర రెడ్డి ప్రస్తుతం చూసుకోవచ్చు విజయస్ లో వాళ్ళు కూడా లోపల నుంచి కేవలం లోపల జాయింట్ సిపి కార్యాలయంలో 2-3 మాత్రమే మాజీ మంత్రులు మాత్రం ఉన్నారు. మిగతా వారంతా కూడా బయటకు వచ్చి వారు మెట్ల మీద కూర్చున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. 2 తాము లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించి అరెస్టు చేయాలి, అత్యాచారం కేసు నమోదు చేయాలి, దీనికి కొంత పోలీసుల బందోబస్తు విషయంలో కావచ్చు నిర్లక్ష్యంగా వహించిన స్థానిక ఏసీపీతో పాటు పోలీసుల అధికారుల మీద సస్పెన్షన్ చర్య తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు గేట్ మెట్ల మీద కూర్చొని వారితో మీరు ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి మనం ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళంతా మెట్ల మీద కూర్చొని వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికి హరీష్ రావు కూడా నేరుగా బయటకు వచ్చారు. జాయింట్ సిపి చెప్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. ఎప్పటికే కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ రెడ్డి నేరుగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ లిఖిత ఫిర్యాదు ఇస్తాము, ఖచ్చితంగా 2 డిమాండ్లు పరిష్కరించాలని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం జాయింట్ సిపి కార్యాలయం నుంచి కూడా అది అందులో ఎమ్మెల్యే పార్టీ సంబంధించిన
ఎమ్మెల్యేల బృందమంతా కూడా చేరినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. గంగుల కమలాకర్తో పాటు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, సతీష్ రెడ్డి వాళ్ళంతా కూడా గడ్డ మీదకి వచ్చి కొద్దిసేపటి నుంచి ఆందోళన చేస్తున్న గడ్డ మీద కూర్చొని నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా సంకేతాలు తెలిపినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. హరీష్ రావు కూడా వాళ్ళకి తోడుగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనమైతే చూసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కావాలని పనిగట్టుకొని విల్లాలో పాడికొస్తున్న కుటుంబం మీద పక్కాలతో దాడి చేసే ప్రయత్నము అల్లి కలిసి వర్గీయులు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అత్యంత కేసు నమోదు చేయాలంటూ వాళ్ళు పదే పదే డిమాండ్ చేస్తున్న విషయాలు కూడా మనకైతే కనిపిస్తున్న విజయోత్సవ హరీష్ రావు చేస్తున్నారు. న్యాయం చేయాలి, ఖచ్చితంగా తమ డిమాండ్లకు సంబంధించి కూడా చెప్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. సుమా, కిరణ్, ప్రధానంగా ఏ డిమాండ్స్ ని సిపి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే సిపి లేరు కదా, జాయింట్ సిపితో వాళ్ళు మాట్లాడడం జరిగిందా? ప్రస్తుతం వాళ్ళు ఎవరైనా మాట్లాడే పరిస్థితి కనబడుతుందా? అసలు ఏం జరుగుతుంది సైబరాబాద్ ఆఫీస్ దగ్గర? అందుబాటులో లేకపోవడంతో జాయింట్ ఎమ్మెల్యేల బృందం వెళ్ళింది, ఫిర్యాదు చేస్తుంది. కానీ తక్షణం ఎందుకంటే ఇప్పుడు నాన్సింగ్ పిఎస్ అరటిపూడి గాడితో పాటు ఆయన వర్గీయులు కూడా కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రకారం ప్లాన్ తోడే అరటిపూడి గాంధం ఇంటి మీద దాడి చేసేందుకు వచ్చారు. కాబట్టి ఇది అత్యాచారం అవుతుంది. కాబట్టి అత్యాచారం కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలంటే చెప్తున్న ఒక ఎమ్మెల్యేని సవాల్ చేశారు. వెళ్లకుండా ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎల్పీ ఆఫీస్ నుంచి ఎలా ఫస్టిగేట్ నివాసానికి వస్తారంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పరిగెత్తుకొని కావాలని అత్యాచారం చేసేటట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు బీఆర్ఎస్ పరిష్కరించిన బృందమంతా కూడా కనిపిస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తాము హైదరాబాద్ లోనే ఉన్నామని, తమను రెచ్చగొడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళు వచ్చి మా మీద ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఉన్నదా? ఇంకా మంది ఎవరు రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది. అయితే ఎవరు రాష్ట్రంలో బతున్నాం, మళ్ళీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారు? గతంలో కేటీఆర్ అనే ఎంతో ఇబ్బందులు పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు మాట తీసుకొని ఆ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మంచిగా నడవనియండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో తీసుకుపోతున్నారు. మమ్మల్ని అందరిని రెచ్చగొట్టి అనుకో మేమంతా కూడా రెచ్చిపోతే ఏమైతే ఒక పరి ఆలోచించుకోవాలి. మేమంతా హైదరాబాద్ ఉన్నాం, బయట ఉన్న వాళ్ళం కాము. ఏదైనా జరిగిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడి కౌశిక్ రెడ్డి తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కౌశిక్ రెడ్డి అనవసరంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించొస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్డ్ పొలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. కంట్రోల్ తప్పిపోతున్నారు. మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్ గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది.